షోల్డర్ ఇన్‌స్టెబిలిటీ అనేది ఈ మధ్య కాలంలో నేను చాలా మంది నుండి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మెయిల్స్ ద్వారా గానీ, మెసేజెస్ ద్వారా గానీ, లేకపోతే డైరెక్ట్ కన్సల్టేషన్స్‌కొచ్చి చాలామంది అడుగుతున్న ఒక క్వెషన్ అనమాట. సో, ఏంటి షోల్డర్ ఇన్‌స్టెబిలిటీ అంటే? షోల్డర్ ఇన్‌స్టెబిలిటీ ఎలా డెవలప్ అవుతుంది అంటే, షోల్డర్ డిస్‌లొకేషన్ ఏదైనా యాక్సిడెంట్ వల్ల గానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల గానీ, ఎప్పుడైతే షోల్డర్ భుజం ఎముక తొలగిపోతుందో పక్కకి, దాని ద్వారా మనకి షోల్డర్ ఇన్‌స్టెబిలిటీ అనేది ఫ్యూచర్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. షోల్డర్ డిస్‌లొకేషన్స్ అనేవి ప్రధానంగా 2 రకాలు. ఒకటి యాంటీరియర్ డిస్‌లొకేషన్ అంటే ఈ భుజం ఎముక ముందుకు తొలగడము, లేదంటే పోస్టీరియర్ డిస్‌లొకేషన్ భుజం ఎముక వెనక్కి తొలగడం అనేది. ప్రధానంగా ఎక్కువ శాతం 80% మందిలో మనం యాంటీరియర్ డిస్‌లొకేషన్స్ చూస్తూ ఉంటాం. యాంటీరియర్ డిస్‌లొకేషన్ అనేది ఏ డిస్‌లొకేషన్ అయినా గానీ వెంటనే షోల్డర్‌ని నార్మల్ పొజిషన్‌కి రెడ్యూస్ చేయగలగాలి. రెడ్యూస్ చేసిన తర్వాత ఏదైనా ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఉందనేది ఒక 3-4 వీక్స్ తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం. ఎందుకు ఎవాల్యుయేట్ చేయాలి? ఇలాగా వదిలేస్తే ఫ్యూచర్‌లో ఏం కాంప్లికేషన్స్ వస్తాయంటే, ఒక్కసారి షోల్డర్ డిస్‌లొకేషన్ అయిన తర్వాత మన షోల్డర్ జాయింట్ హిప్ జాయింట్ లాగా కంప్లీట్‌గా మనకు బాల్ ఆ సాకెట్‌లో కూర్చోదు. మనకు 360 డిగ్రీ మూవ్‌మెంట్స్ అలౌ చేయడానికి ఈ సాకెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని షాలో ఉంటుందన్నమాట. చుట్టుపక్కల ఉండే కండరాలు లాబ్రమ్ అనే టిష్యూ ఒకటి మన భుజంలో ఉండే కప్ చుట్టూ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, ఒక ఇన్హిబిషన్ ఒక రెస్ట్రిక్షన్ లాగా ఈ బాల్ బయటికి రాకుండా కప్పు చుట్టూ లాబ్రల్ టిష్యూ అనేది ఉంటుంది. అలాగే ఇతర లిగమెంట్స్ వీటన్నిటి సపోర్ట్‌తో షోల్డర్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతుందన్నమాట. ఎప్పుడైతే డిస్‌లొకేషన్ అవుతుందో, ఈ లాబ్రల్‌కి ఎప్పుడైతే ఇంజ్యూరీ అవుతుందో, ఈ లాబ్రల్ టిష్యూ వెనక్కి పడిపోవడం వల్ల ఈ షోల్డర్ స్టెబిలిటీ లేకుండా మళ్ళీ ఏదైనా అదే రకమైన మూవ్‌మెంట్స్ చేస్తున్నప్పుడు షోల్డర్ డిస్‌లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ప్రతిసారి డిస్‌లొకేషన్ అవుతున్న కొద్దీ ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీతో పాటు బోన్‌కి కూడా ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. బోన్ ఇంజ్యూరీస్ ఎలా చూస్తాం అంటే, మనకి గ్లీనాయిడ్ అనేది కప్‌లో డిఫెక్ట్ పెరగడం. ప్రతిసారి డిస్‌లొకేషన్ అవుతున్నప్పుడు ఈ గ్లీనాయిడ్‌లో కూడా డిఫెక్ట్ అంటే బోన్ ఏరియా తగ్గిపోతూ ఉండడము, ఈ బాల్ ప్రతిసారి బయటికి వస్తున్నప్పుడు ఈ వెనకాల భాగంలో యాంటీరియర్ డిస్‌లొకేషన్ అయితే కనుక వెనకాల భాగంలో ఇండెంటేషన్ అంటే బోన్‌లో డిఫెక్ట్ పెరగడం. దాన్నే హిల్ సాక్స్ లీజన్ అని అంటాం. ఇది అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఈ ఆర్టిక్యులర్ సర్ఫేస్ బాల్ ఏరియా ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా తగ్గుతున్న కొద్దీ చిన్న మూవ్‌మెంట్స్ ద్వారానే డిస్‌లొకేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా షోల్డర్ డిస్‌లొకేషన్స్ ఒక 2-3 సార్ల కంటే ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు, ఇంకా ఆ షోల్డర్‌ని మనం సర్జరీ చేసి స్టెబిలైజ్ చేయకపోతే బోన్ లాస్ ఎక్కువైపోయి తర్వాత కాంప్లికేషన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. యంగర్ పేషెంట్స్‌లో అయితే ఫస్ట్ డిస్‌లొకేషన్ అయిన తర్వాత ఒక 3 వారాలకే ఎంఆర్ఐ చేసుకోమని చెప్తాం. ఆ ఎంఆర్ఐలో మనకి బ్యాంకార్డ్స్ టేర్ అంటే ఈ లాబ్రల్ టేర్ మనకి తెలిసిందనుకోండి, కంపల్సరీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో డిస్‌లొకేషన్స్ అవ్వకుండా, ఫ్యూచర్‌లో షోల్డర్ జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో, చాలామందిలో ఏంటి నేను చూసేది అంటే కనుక, చాలామంది ఇప్పుడు నిద్రలో కూడా వాళ్ళ షోల్డర్స్ అప్పుడప్పుడు డిస్‌లొకేట్ అవుతూ ఉంటాయి. పక్కకు జరిగినప్పుడు వాళ్ళు చిన్న చిన్న మాన్యువర్స్ చేస్తూ మళ్ళీ రీలొకేట్ చేసుకుని ఆ రకంగా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగ ఇంత ఇన్‌స్టెబిలిటీ ఉన్నప్పుడు అలాగే వదిలేస్తే షోల్డర్‌ని తర్వాత ఫ్యూచర్‌లో ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎక్కువ సింపుల్ సర్జరీస్‌తో కాకుండా కాంప్లెక్స్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, షోల్డర్ డిస్‌లొకేషన్స్ 1-2 సార్లు అయిన తర్వాత వెంటనే డాక్టర్‌ని సంప్రదించి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుని ఆర్థోస్కోపీ అనే సర్జరీ ద్వారా కీహోల్ ఆపరేషన్ ద్వారా బ్యాంకార్డ్స్ రిపేర్ అనే సర్జరీ ద్వారా కంప్లీట్‌గా షోల్డర్‌ని స్టెబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, వదిలేస్తే కనుక తర్వాత ఇంకా వేరే వేరే సర్జరీస్ కాంప్లెక్స్ సర్జరీస్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.